వెల్కమ్ టు మై ఛానల్ నూరా కిచెన్. చూడండి, తిరువాతన్నము చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే వేరే విధంగా చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ తిరువాతన్నం తయారీ విధానం చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని కాస్త కొబ్బరి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు కొబ్బరిగా ఉంటుంది. ఇలా వేసుకోవాలి. అందాజ చూడండి. చెరగబెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక కాస్త నెయ్యి వేయాలి. నెయ్యి ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి కరుగుతుంది. నెయ్యి ఆయిల్ హీట్ అయ్యాక ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన ఎర్రగడ్డలు వేసుకొని కాస్త కలరు చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. యాలకులు వేసుకోవాలి. చెక్క, లవంగాలు వేసుకోవాలి. చూడండి వేగుతున్నాయి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పచ్చి వాసన వేటుగా మంట లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగినాక కొత్తిమీర, పుదీనా వేసి వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయేట్టుగా ఇలా వేగాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసుకోవాలి. కాస్త సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగా బాగా వేగాలి. ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి. ఆప్షనల్ అండి, వేయచ్చు వేయకపోవచ్చు. కాస్త టేస్ట్గా ఉంటుంది. కొబ్బరి పొడి ఇదైతే ఇలా పచ్చివాసన పోయేట్టుగా వేయించుకోవాలి. కాస్త నీళ్ళు వేసి వేయించుకోవాలి. ఇలా తీగలాసి నీళ్ళు వేసి ఫాస్ట్ మంటగా పెట్టుకుంటే 5 నిమిషాల్లో నీళ్ళన్నీ ఎమిరిపోతాయి. చూడండి, ఇలా వేయించుకొని ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేయించుకోవాలి. చూడండి, ఇలా వేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి ఇలా వేయించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి పొడి వేయించుకోవాలి. పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు కూడా పచ్చి వాసన పోయేట్టుగా బాగా ఇలా వేగాలి. ఇప్పుడు రైస్కు సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ఇలా బాగా ఎసురు ఉడికాక బియ్యం, ఇది ఎసురుకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఒకసారి కలిపుకోవాలి. చూడండి, మూత వేసుకొని ఇలా బాగా ఎసురు ఉడికినాక బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఇలా కలిపుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైస్ ఉడుకుతుంది. చూడండి, కాస్త ఎసురు దగ్గర పడుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఉడుకుతుంది. కాస్త ఉడికింది. ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాస్త ఎసురు తగ్గింది కాబట్టి అడుగంటకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతుంది. ఉడుకుతుంది. చూడండి ఇలా ఎసురు ఇంకిపోయాక ఇలా ఇమిరిపోయాక కలదిప్పుకోవాలి.
5 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి 5 నిమిషాల తర్వాత మంచి స్మెల్ వస్తుంది, చక్కగా ఉడికిపోయింది. రైస్ చూడండి చాలా సాఫ్ట్గా ఉంది, పొడి పొడిగా ఉంది రైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.